మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను. చదివినటువంటి వాక్య భాగంలో మోషే అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాం. సకల విద్యా ప్రావీణ్యుడు, దేవుని చిత్తంలో ఉన్నవాడు, బాల్యం నుండి రాజకుటుంబంలో పెరిగినవాడు, అన్ని విద్యలను జాగ్రత్తగా అభ్యసించినవాడు, దానిలో నిపుణత కలిగినవాడు. ఇట్టి గొప్ప ఆధిక్యత కలిగినటువంటి మోషే తన జనుల యొద్దకు వెళ్ళాడు. వారిని చూచినప్పుడు వారి భారమును చూచి కలత చెందాడు. ఆ సందర్భంలో నాదైన శైలిలో నేను నా జనులకు ఏదైనా సహాయాన్ని అందించాలి అని మంచి సదుద్దేశంతో ముందడుగు వేస్తే ఐగుప్తీయుడు తన జనులను బాధపడుతున్న సంగతి కనబడింది. వెంటనే మోషే ఇటు అటు చూచి ఆ ఐగుప్తీయుని కొట్టగా అతడు మరణించాడు. అతడిని అక్కడే సమాధి చేశాడు. మోషే భారమును మనం ఇక్కడ చూస్తాం. ప్రతి క్రైస్తవునికి భారం ఏదో కోణంలో ఉండాలి కూడా. అలా ఉంటేనే వారు నిజమైనటువంటి మార్గంలో ఉన్నారన్న సంగతి వాస్తవం. ఒకవేళ ఏ భారము లేకుండా సోమరి వారి వలె ఉంటే వారు క్రైస్తవ సత్య మార్గంలోకి ఇంకా అడుగు పెట్టలేదు అన్న సంగతి వాస్తవం. ఇక్కడ మోషే తన జనుల భారమును చూసినప్పుడు కలత చెందాడు. ఏదైనా చేయాలి అని తనకు కలిగినటువంటి భారంతో హత్యలు చేశాడు. నరహత్య చేసి ఏమీ ఎరగనట్లుగా ఉన్నాడు. కానీ సమస్తమును చూస్తున్న ప్రభువుకి ఏది మరుగు ఉండలేదు. ఇక్కడ చదివిన భాగంలో మనం గమనించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మనకి భారం ఉన్నప్పుడు మన జ్ఞానముతో మన సొంత చిత్తముతో అడుగు వేయకూడదు. మన బుద్ధిహీనమైనటువంటి ప్రవర్తనను కనపరచకూడదు. అదే పనులలో గాని, వ్యవహరించడంలో గాని, సహవాసంలో గాని, ఉద్యోగంలో గాని, వ్యాపారంలో గాని ఎక్కడైనాను భారాన్ని బట్టి మన సొంత ఆలోచనలతో ముందడుగు వేయరాదు. అయితే ఏం చేయాలి? మనకు కలిగిన భారాన్ని బట్టి మనం ఎలాగ వ్యవహరించాలి అని చూసినట్లయితే ఇదే గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. ఇక్కడ ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. 3వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచితను అనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అని. మరియు 9-10 వచనాలు. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీల నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలెనను. ఇక్కడ మనం చూస్తాం, భారం దేవుడు కలిగిన వాడుగా మోషేని పిలిచాడు. ఆ భారం దేవుని చేత అనుగ్రహించబడినదైతే హంతకుడిగా, ప్రాణాలు హరించేవాడుగా, నష్టాన్ని కలిగించేవాడుగా, భయముతో దిక్కుతోచని స్థితిలో, పారిపోయే స్థితిలో దేవుడు నిలబెట్టడం. ఆయన మన మీద భారం పెట్టినట్లయితే దాని విషయంలో చక్కటి ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. మనం భారము కలిగినప్పుడు ఆ భారాన్ని దేవునికి తెలియజేయాలి, కానీ మన ఆలోచనతో ఆ భారమును గూర్చి కార్యాలను నిర్వర్తించకూడదు. మన జ్ఞానం బుద్ధిహీనమని, మనము తెలివి తక్కువ వారమన్న సంగతి మనం గుర్తించాలి. అందుకే పౌలు భక్తుడు ఈ విధంగా అంటాడు, ఎవడైనా జ్ఞాని అని అనుకుని ఎడల వారికి ఏమీ తెలియదు అన్న సంగతి మేము మొట్టమొదట గ్రహింపవలెను అని. మనం మన జ్ఞానముతో ఏదో చేద్దాం అనుకుంటే అది అనర్థాలకు తావుతీస్తుంది. మోషే తన జ్ఞానముతో తన జనులను విడిపిద్దాం, రక్షిద్దాం, కాపాడదాం, నేను ఈ ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడిని అన్న ఆలోచనతో ముందడుగు వేశాడు. నరహంతకుడిగా మిగిలిపోయాడు. భయాందోళనతో తన ప్రాంతాన్ని విడిచి పారిపోయాడు. కానీ ఎప్పుడైతే ఆ భారం మోషే మీద దేవుడు పెట్టాడో, మోషే లక్షలాది జనులను నడిపించగలిగేటువంటి నాయకుడిగా మార్చబడి తన జనులను పూర్తిగా ఐగుప్తు బానిసత్వం నుండి, భారంలో నుండి కానాను దేశానికి నడిపించగలిగేటువంటి ఒక నమ్మకమైనటువంటి కాపరిగా మార్చబడ్డాడు. మన మీద భారము ప్రభువు పెట్టినట్లయితే దానిని చక్కగా ఆయన నెరవేరుస్తాడు. కార్యాన్ని సఫలపరుస్తాడు. వెన్ను తట్టి ధైర్యపరుస్తాడు. చెయ్యి పట్టి జీవ మార్గంలో నడిపిస్తాడు. కరుణ హస్తాన్ని తోడుగా ఉంచి గమ్యమునకు చేరుస్తాడు.
నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కొన్ని సందర్భాల్లో మనకు భారము కలిగి వాళ్ళలాగా చేద్దాం, వీరు సరిగ్గా చేయట్లేదు కాబట్టి అది మనం చేద్దాం అనేటువంటి బుద్ధిహీనమైనటువంటి ఆలోచనతో ముందడుగు వేస్తారు. వారు పాటలు రాస్తున్నారు, పాటలు పాడుతున్నారు, మనం కూడా పాటలు రాస్తాం, పాటలు పాడేద్దాం అని దేవుని చేత అనుగ్రహించబడిందా కాదన్న ఆలోచన లేక బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరికొందరు వారు వాక్యం చెప్తున్నారు, మనం కూడా వాక్యం చెప్తాం, టీవీలో చెప్తున్నారు, మనం కూడా చెప్తాం, ఆన్లైన్లో చెప్తున్నారు, మనం కూడా చెప్తాం, వాళ్ళు వాక్యాన్ని ఇలాగ చెప్తున్నారు, మనం కూడా ఇలాగ చెప్తామని వారు సొంత ఆలోచనతో పనులను నిర్వర్తిస్తూ ఉంటారు. చివరికి బయటపడేది ఏంటంటే వారి యొక్క బుద్ధిహీనత, అవమానం వారి ముఖం మీద కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కారణం, భారం దేవుడు పెట్టినది కాదు. దేవుడు పెడితే దానికి కావలసిన సమస్తము ఆయన సమకూరుస్తాడు. ధనం ఉంది కదా అని, జ్ఞానం ఉంది కదా అని, ఆరోగ్యం ఉంది కదా అని, పలుకుబడి ఉంది కదా అని, రాజకీయ నాయకులు నాకు తెలుసు, అధికారులు నాకు తెలుసు అని ముందడుగు వేస్తే చివరకు మిగిలేది అవమానము, బుద్ధిహీనత. వారికి దేవుడి యొద్ద నుండి ఎటువంటి ప్రతిఫలము రాదు. కానీ దేవుడు ఒకవేళ భారాన్ని పెట్టినట్లయితే అది చిన్న పని అయినా దేవుడు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. ఆ పని చేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యతను ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడిచ్చిన వరములను అనుకరించి మనం ముందుకు సాగవలసినది తప్ప మనకు సంబంధం లేని వాటి మీద మనం అడుగు పెట్టకూడదు. సంబంధం లేని వాటిని మనం అనుసరించకూడదు. దేవుడు పౌలుకి మంచి వాక్యాన్ని బోధించేటువంటి జ్ఞానం ఇచ్చాడు, కానీ అతను కీర్తనాకారుడు కాలేకపోయాడు. దావీదు మంచి కీర్తనాకారుడుగా ఉన్నాడు, కానీ అతను మంచి ప్రసంగికుడిగా నిలబడలేదు. యెషయా గొప్ప ప్రవక్తగా ఉన్నాడు, కానీ యెషయా ఒక యాజకుడిగా లేడు. జకర్యా యాజకుడిగా ఉన్నాడు, కానీ అతడు ఒక ప్రవక్తగా లేడు. తన కుమారుడు ప్రవక్తగా ఉన్నాడు, కానీ యాజకుడిగా లేడు. ఇలా మనం చూస్తూ ఉంటే ఎవరికి దేవుడు అనుగ్రహించినటువంటి భారాన్ని బట్టి వారు ముందడుగు వేయాలి తప్ప తమ సొంత జ్ఞానంతో ఈ భారం మాదే, ఈ భారం మాదే అని నచ్చినట్లుగా మెచ్చినట్లుగా అడుగు వేస్తే చివరకు అపజయాల పాలు కావాల్సినదే. దేవుడు సంఘ క్రమాన్ని నిర్ణయించాడు. అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, ఉపదేశకులుగాను, స్వార్థికులుగాను, కాపరులుగాను ఆయన నిర్ణయించాడు, క్రమాన్ని ఉంచాడు. ఆ క్రమము చొప్పున ముందడుగు వేయాలి తప్ప అన్ని నాకే వచ్చు అన్నటువంటి అజ్ఞాన దశలో ముందడుగు వేస్తే చివరకు అపజయాలతో తలదించుకోవాల్సి వస్తుంది. నేను ప్రవక్తగా నిలబెట్టినట్లయితే నీవు ప్రవక్తగా, ఒకవేళ నిన్ను కాపరిగా నిలబెట్టినట్లయితే కాపరి స్థాయిలో గొర్రెలను చక్కగా కాయుము. ఒకవేళ దేవుడు నిన్ను స్వార్థికులుగా దేవుడు ఎంచుకున్నట్లయితే ఆ సువార్త భారంతో ప్రతి వారికి సువార్తను అందించే కోణంలో అందించము. వీటన్నిటిని దేవుడు ఒక క్రమంగా నిర్ణయించాడు. ఆ పని కొరకు ఎవరిని నిర్ణయించాడో ఆ పని చేయడానికి గల సామర్థ్యతను కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అప్పుడు కార్యం సఫలపరచబడుతుంది. మోషే తన జ్ఞానముతో అక్కడికి వెళ్ళాడు, హంతకుడుగా మిగిలిపోయాడు. కానీ దేవుని యొక్క భారము చేత, దేవుని యొక్క ఆలోచన చేత మరలా ఐగుప్తుకు వెళ్ళాడు. ఇప్పుడు లక్షలాది జనులను నడిపించే నాయకుడిగా మార్చబడ్డాడు. తాను ఏదైతే ఆశ కలిగి ఉన్నాడో, తాను దేని గురించి అయితే 40 సంవత్సరాల క్రితం భారం కలిగి ఉన్నాడో అదే భారం దేవుడు పెట్టడం చేత ఇప్పుడు దాని యొక్క ప్రతిఫలాన్ని చూడగలిగాడు. కనుక మనం పాట పాడిన, వాయిద్యములు వాయించిన, పాటలు రాసిన, ఉపదేశములు చేసిన, పరిచయలో తోడ్పాటుగా ఉన్న, పరిచయ కొరకు ఏదైనా చేయాలనే అడుగు వేసిన, లేదా ఈ ఉద్యోగం చేయాలా, ఆ ఉద్యోగం చేయాలనే ఆలోచన వచ్చిన, వ్యాపారం ఒకరే చేయాలి అని అనిపించిన, ఏది అనేది దేవుని చేత పొందుకున్న వారంగా ఆయన ఆలోచన చేత, ఆయన పెట్టిన భారం చేత మనం అడుగు వేసినట్లయితే అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. అట్టి విధంగా ఆయన చేత భారం పెట్టబడిన వారంగా, ఆయన చేత జీతం పొందుకున్నటువంటి నమ్మకమైనటువంటి దాసులముగా, దేవుని దృష్టికి యోగ్యులముగా మార్చబడిన వారముగా ఆయన నిర్ణయించిన క్రమంలో ముందుకు సాగిపోతూ అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఈయన దేవుని మాటల ప్రతి వారి హృదయంలో మీరు కట్టి ఫలింపు చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వచ్చి కన్నులు మూసినట్లయితే మీకు కూర్చున్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణకటాక్షంగా తండ్రి, నా ప్రభువా, వాక్యం ఉన్న ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. భారము మీ చేత పెట్టబడిన వారమై ఉండాలని మీరంతా తేటగా తెలియజేశారు. మా సొంత ఆలోచన చేత భారం కలిగి ముందడుగు వేస్తే నష్టమే కలుగుతుందని మీరు సెలవిచ్చారు. మా తండ్రి, మీ చేత మీరు చెప్పిన ఆలోచన చొప్పున నీ చేత నెరవేర్చడానికి మీరు ఇచ్చిన వరమును అనుసరించి క్రమంగా ముందడుగు వేస్తూ ప్రతి బిడ్డకి మీ కృప దయచేసి ఆశీర్వదించండి. ఇంకా వారి ప్రతి అవసరం ఒక్కరిని నీ మహిమేశ్వరం తీర్చి ఎండలకు దీవించమని, మీరు ఆత్మరాజ్యం సిద్ధపరచమని పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.